హాయ్ అండి. ఈరోజు ఒక కథ. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మన పట్టుదల ముందున గాలిని కూడా గెలుస్తుంది. దీని రిలేటెడ్గా ఒక చిన్న కథ చెప్తాను. ఒక అడవిలో ఒక చిన్న చీమ ఉండేది. ప్రతిరోజు తన కుటుంబం కోసం ఆహారం సేకరించేది. ఒకరోజు ఒక పెద్ద మొక్క ఆహారం కనుగొని దాన్ని మోసుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఒక బలమైన గాలి వీస్తూ వచ్చింది. గాలి చీమని చూసి ఇలా నవ్వుతుంది. నీ శక్తికి మించి ప్రయత్నిస్తున్నావు, వదిలే, నువ్వు చాలా చిన్నదానివి, నువ్వు గెలవలేవు అని చెప్పి అంటుంది గాలి. కానీ చీమ నెమ్మదిగా చెప్తుంది, నేను వదిలేస్తే నా కుటుంబం ఆకలితో ఉంటుంది, నువ్వు నన్ను అడ్డుకోవచ్చు, కానీ నా బాధ్యత, నా ప్రేమ నీకంటే పెద్దవి అని చెప్పేసి అంటుంది. గాలి కోపంగా, మరింత కోపంగా వీచింది. చీమ పలుమార్లు పడిపోయింది, కానీ ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతిసారి లేచి ఆహారం మోసుకుంటూ వెళ్ళేది. చివరికి గాలి అలసిపోయింది. చిన్నదైన నీలో ఇంత శక్తి ఎలా ఉంది అని ఆశ్చర్యపోయింది గాలి. చివరికి చీమ నెమ్మదిగా చెప్పింది, శక్తి నా శరీరంలో లేదు, నా మనసులో ఉంది, నేను వదులుకోకపోవడం నా నిజమైన బలం అని చీమ అంటుంది. ఆ మాటలకి గాలి ఆశ్చర్యపోయింది. మన జీవితంలో కూడా సమస్యలు గాలి లాంటి అడ్డంకులే. మన కలలు, బాధ్యతలు, ప్రేమ చీమలాగే పట్టుదలగా ఉంటే ఎంత గాలి వీచినా మన గమ్యం మనకే దక్కుతుంది. గుర్తుపెట్టుకోండి, పెద్దవడానికి పరిమాణం కాదు, పట్టుదల అనేది ముఖ్యం. మన జీవితంలో కూడా చాలాసార్లు సమస్యలు గాలిలాగా మనల్ని తోసేస్తాయి. కానీ మన బాధ్యత, మన కలలు, మన ప్రేమ ఎంత బలంగా ఉంటే ప్రపంచం మన ముందు వంగిపోతుంది. చిన్న చీమ లాంటి దాన్నైనా పట్టుదల పెద్దదిగా మారుస్తుంది. మీరేమంటారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.